వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. దిస్ ఇస్ హారిక అండ్ ఇవాళ వచ్చేసి కృష్ణాష్టమి సెలబ్రేషన్ బ్లాగ్ అనమాట. ఇది మాకు ఇవాళ కృష్ణాష్టమి. సో కృష్ణాష్టమి మేము ఎలా జరుపుకుంటున్నాం, ఏమేం చేస్తున్నామని ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను. కృష్ణాష్టమి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. మేము చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ వండి మేము దేవుడికి ప్రసాదం పెడతాం అనమాట. మా మమ్మీ చెప్పేది నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే హాల్ నిండా వండి పెట్టేవాళ్ళం అని చెప్పి. మేమంతా చేయట్లేదు కానీ మాకు కుదిరినంతలో మాకు అయినంతలో మేము చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మమ్మీ మా దగ్గరికి వచ్చినప్పుడు స్టార్ట్ చేసాము మా ఇంట్లో చేయడము. రీల్ ఇక్కడ అటాచ్ చేస్తాను, మీరు చూడండి. स्नान कराए वो वस्त्र ओढ़ाए वो भोग लगाए वो लागत प्यारो कबते निहारत आपकी ओर कबते निहारत आपकी ओर कि आप हमारी ओर निहारो राधे कृष्ण हमारे धाम को जानी वृंदावन धाम पधारो राधे कृष्ण. చూసారు కదా ఎలా ఉంది. ఈ ఇయర్ కూడా మేము అలానే సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వండి. అండ్ లాస్ట్ ఇయర్ అన్ని స్క్రాచ్ నుంచి ఇంట్లోనే ఉండాము. బట్ ఈ ఇయర్ వామికతో మాకు అంత కుదరదు కాబట్టి స్వీట్స్ అవన్నీ మేము బయట నుంచి కొనుక్కొని వచ్చాము. సో ఏమేమి వండుతున్నాం ఏంటి ఆ లిస్ట్ అంటే ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. సో నేను ఇక్కడ అంతా లిస్ట్ రాసుకున్నాను. ఇవాళ ఏమేమి కుక్ చేయాలి, నేను ప్రసాదాలు ఏమేమి పెట్టాలి అని చెప్పి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కాయం పొడి అనమాట. కాయం పొడి అనేది ప్రసాదం పెడతాం కృష్ణుడికి కృష్ణాష్టమి రోజు. సో ఇది చేయాలి. అటుకులు బెల్లం పెట్టాలి. సో 5 types ఆఫ్ స్వీట్స్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇది మేము ఆల్రెడీ నిన్న వెళ్ళి తీసుకొని వచ్చాము బయట నుంచి. సో అది హాట్, ఇది ఆల్రెడీ నేను నిన్న చేసేసాను. నాకు ఇవాళ అన్ని కుదురుతాయో లేవో అని చెప్పి 5 types ఆఫ్ హాట్స్ చేశాను. ఏమేమి చేసిన తర్వాత చూపిస్తాను మీకు. 5 types ఆఫ్ ఫ్రూట్స్ కూడా నిన్న తీసుకొని వచ్చేసాము. 5 types ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. నేను ప్రసాదం పెట్టినప్పుడు అన్ని అరేంజ్ చేస్తాను. అండ్ 5 types ఆఫ్ డైరీ ఐటమ్స్ కూడా. డైరీ ఐటమ్స్ చాలా ఇష్టం కృష్ణుడికి, మీ అందరికీ తెలుసు. సో 5 types ఆఫ్ డైరీ ఐటమ్స్, అందులో మిల్క్, పన్నీర్, మలాయి, బటర్ అండ్ కోవా ఇవన్నీ పెడదాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ తెచ్చి పెట్టేశాను. అన్నీ జస్ట్ నేను ప్రసాదానికి అరేంజ్ చేయాలన్నమాట. 5 types ఆఫ్ చెన్నా పెడుతున్నాను. చెన్నా అంటే గింజలు ఉంటాయి కదా, 5 types ఆఫ్ గింజలు ఆల్రెడీ నానబెట్టేశాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా 5 types ఆఫ్ చెన్నా నానబెట్టేశాను నేను. నెక్స్ట్ వచ్చి 5 types ఆఫ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. రైస్ అంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు, ప్రసాదం లాగానే. ఫస్ట్ లెమన్ రైస్, కర్డ్ రైస్, పల్లి పొడి రైస్ అండ్ కోకోనట్ రైస్, ఫ్రెష్ కొబ్బరి రైస్ అండ్ కర్రీ లీఫ్ రైస్ అనుకుంటున్నాను. నాకు చింతపండు పులుసు రాదనమాట చేయడము. సో నేను లెమన్ రైస్ చేస్తున్నాను. అండ్ ఇది యాక్చువల్లీ ప్రసాదం లిస్ట్ అనమాట. ఇది కాకుండా నేను ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నాను కాబట్టి వాళ్ళందరికీ డిన్నర్ కూడా సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ డిన్నర్ లిస్ట్ వచ్చేసి ఇదనమాట. కర్రీలో క్యాప్సికమ్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మైసూర్ రసం. నేను యాక్చువల్గా సాంబార్ అనుకున్నాను, సాంబార్ బదులు మైసూర్ రసం చేద్దామని. మైసూర్ రసం ఇస్ వన్ ఆఫ్ అవర్ స్పెషల్ డిష్ అనమాట. అంటే మా ఇంట్లోనే చేస్తాం ఎక్కువ, మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో ఇక్కడ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఇది. సో అందరికీ కూడా టేస్ట్ చేపిద్దాం, ఎవరికి తెలియదు ఈ రెసిపీ. సో అందరికీ ట్రై చేపిద్దామని ఇవాళ ఇది చేస్తున్నాను. నేను మీకు అందరికీ ఈ రెసిపీ కావాలంటే నేను ఇంకొక వ్లాగ్ చేసి పెడతాను, కమెంట్ డౌన్. అండ్ దొండకాయ పచ్చడి అనుకుంటున్నాను. అండ్ రెగ్యులర్ వైట్ రైస్. సో డెజర్ట్స్కి నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్ని డెజర్ట్స్ తెచ్చి పెట్టాను కదా. సో చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నాను. ఒకవేళ టైం సరిపోతే పాలపూరి అని ఒక డెజర్ట్ ఉంటుంది, మేము చేస్తామన్నమాట. మైదా పిండితో పూరి చేసే పాలల్లో చక్కెర వేసి సోప్ చేస్తామన్నమాట. చాలా ఎమ్మిగా ఉంటుంది. సో టైం ఉంటే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే పూరీస్ అన్నీ చేసి ఫ్రై చేయాలి కాబట్టి. సో టైం ఉంటేనే అనేసి లాస్ట్లో పెట్టారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టైం వచ్చి 1 అవుతుంది. నేను అరౌండ్ 5 o'clockకి అందరినీ రమ్మని చెప్పాను. బట్ మీకు తెలిసిందే ఇండియన్ టైమింగ్ ఎలా ఉంటుంది, 5 అంటే 6, 7 అలా వస్తుంది. సో మనకి రఫ్లీ 5 hours ఉంది అనుకోండి. సో 5 hours మనం ఈ ఐటమ్స్ అన్నీ ఫినిష్ చేయాలి. చూద్దాం ఎంతవరకు ఆన్ టైం చేస్తాను. అండ్ డెకరేషన్ కూడా చేయాలి దీంతో పాటు. సో దట్ ఈస్ అనదర్ బిగ్ టాస్క్. సో ఫస్ట్ అయితే నేను మైసూర్ రసంకి మనకి కందిపప్పు కావాలి. కందిపప్పు కుక్కర్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు రైసెస్ అని చేద్దాం అనుకుంటున్నాను. దానికి కూడా రైస్ కుక్కర్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆ 2 అవుతున్నప్పుడు నేను కర్రీ ఆర్ ఇంకేదైనా స్టార్ట్ చేస్తాను. సో లెట్స్ గో. నేను మైసూర్ రసంకి ఒక 2 cups ఆఫ్ కందిపప్పు చేసుకుంటున్నాను. అంటే ఉట్టి మైసూర్ రసంకే కాదు, పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఉట్టిపప్పు కూడా అలా తీద్దాము అని చెప్పేసి.
రైస్ అండ్ పప్పు పెట్టేసా. ఇప్పుడు దొండకాయ పచ్చడికి ప్రిపరేషన్ చేస్తాను. అంటే ఆనియన్ కట్ చేసుకుంటా, దొండకాయ ఆల్రెడీ కట్ చేసిందే ఉంది, టమాటో. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. దొండకాయలు ఇప్పుడు మాకు ఫ్రెష్గా చాలా తక్కువ దొరుకుతాయి. సో ఫ్రోజన్నే తెచ్చుకుంటాం మోస్ట్లీ. సో ఫ్రోజన్ దొండకాయలతోనే చేస్తున్నాను ఇప్పుడైతే. కాపాడంటే పోయమ్మ. A few minutes later. సో దొండకాయ పచ్చడికి ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను. ఇందులో తాలింపులు ఏమేమి వేసానంటే జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, దొండకాయ, టమాటో, ఆనియన్స్ కొన్ని, అండ్ చింతపండు కొన్ని, కొన్ని ఎల్లిపాయలు, అంతే. ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకున్నాక కొంచెం ఉప్పు కూడా వేసాను, ఉప్పు పసుపు కూడా. సో ఇవన్నీ ఉడికించుకొని చల్లగయ్యాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకుంటే అంతే, మన దొండకాయ పచ్చడి రెడీ. సో మగ్గుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు కొంచెం మూత మూసేసి అలా వదిలేస్తాను. నేను నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు టైం మనకి 1:26 అవుతుంది. సో ఇంకా 4 hours ఉంది. రఘు పుదీనా కొత్తిమీర క్లీన్ చేసేస్తున్నారు. నా సూషెఫ్ ఇవాళ మొత్తం కట్టింగ్ అదంతా రఘు ఇవాళ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్యాప్సికమ్ మసాలా కూడా అంత మసాలాస్ రెడీ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి ధనియాలు, పల్లీలు, చెక్క, లవంగం, ఇలాచి, ఎండుమిర్చి అండ్ కొంచెం లీఫ్ వేసుకున్నాను. కొబ్బరి కూడా వేయాలి. కొబ్బరి నా దగ్గర తురుము ఉందన్నమాట. సో లాస్ట్ వేస్తాం మాడిపోకుండా ఉండడానికి. ఇదంతా తీసుకొని ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, చింతపండు అండ్ ఐ థింక్ అంతే, అల్లం వెల్లిపాయ పేస్ట్, చింతపండు వేసి గ్రైండ్ చేసుకుంటే మసాలా రెడీ మనకి. సో ఇప్పుడు టైం 2 అవుతుంది. క్యాప్సికమ్ కర్రీకి మసాలా రెడీ అయిపోయింది, టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది, క్యాప్సికమ్ కూడా మగ్గుతుంది అండ్ పప్పు విజిల్స్ అయిపోయాయి, అన్నం కూడా అయిపోయింది. 2 చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మైసూర్ రసం స్టార్ట్ చేయొచ్చు, అట్లనే రైసెస్ కూడా స్టార్ట్. అండ్ ఇక్కడ చూడండి, పచ్చడికి కూడా అంతా మగ్గిపోయింది. అలాగే అయిన తర్వాత గ్రైండర్ సాలెంట్ వేస్తే ఇది కూడా అయిపోయింది. సో మేజర్ అన్నీ అయిపోయినాయని అనుకుంటున్నాను నేను. రైస్ తాలింపు పెట్టాలి, ఇది తాలింపు పెట్టాలి, మైసూర్ రసం ఫినిష్ చేయాలి, అంతే. లెట్స్ గో. ఇప్పుడు టైం వచ్చి 2:30 అవుతుంది అండ్ మైసూర్ రసం కూడా రెడీ అయిపోయింది. ఇది రెసిపీ కావాలి అంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇది కందిపప్పు, టమాటో అండ్ కొబ్బరి పాలతో చేస్తారు ఈ రసము. అండ్ ఇందులో తాలింపు వేస్తున్నాను. ఇక్కడ చూడు, స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది ఇది. అండ్ ఇందులో నెయ్యి తాలింపు వేస్తామన్నమాట. సో ఇంకా గురుగులాడుతుంది. సో దీన్ని కొంచెం మరగడానికి అలా వదిలేసి కర్రీ చూద్దాము. సో మసాలా కర్రీ కూడా మగ్గుతుంది. కొంచెం క్యాప్సికమ్స్ మెత్తగా అయ్యే వరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మనము ఈ రైస్ని 5 ఈక్వల్ క్వాంటిటీస్ లాగా మొత్తం డివైడ్ చేస్తున్నాను, అదే రైస్ కలపడానికి. సో మా రైసెస్ కూడా అయిపోయినాయి. దొండకాయ పచ్చడి కూడా గ్రైండ్ చేసేసాము. తాలింపు ఒకటి వేయాలి. తాలింపు కూడా అయిపోయిందా? గిన్నెలకు తీసిన తర్వాత టైం 3:40 అవుతుంది అండ్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సో మా డిషెస్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. డెకరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేము రెడీ అయితే ఇంకా అందరూ వచ్చేస్తారు, పూజ స్టార్ట్ చేసేస్తాం.
అండ్ డెకరేషన్ అంతా లాస్ట్ మినిట్ సెటప్. బ్యాక్గ్రౌండ్ ఒకటి నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను, బట్ ఎలా సెటప్ చేయాలి ఏంటి అనేది లాస్ట్ మినిట్ ఆలోచించాము. అండ్ ఫ్లవర్స్ కూడా ఫ్రెండ్స్ తెచ్చిచ్చారు కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయింది డెకరేషన్ వచ్చేసి. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫెస్టివల్స్ అని డెకరేషన్ షో ఆఫ్కి కాదు అని చెప్పేసి మెయిన్ ఇంటెన్షన్ పూజ చేసుకోవడము. బట్ అది కూడా మనకు తోచినంతలో మంచిగా డెకరేట్ చేసుకొని దేవుడి కోసం డెకరేట్ చేసుకొని పూజ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్ అనమాట. నాకు విడిపూలు దొరకలేదు, సో డైరెక్ట్గా ఆ పూల బుట్టనే పట్టుకొని వచ్చేసాము. అండ్ ఫ్రెండ్స్ ఇలా పూలు తీసుకొచ్చారు, సో ఆ పూలు కూడా డెకరేషన్కి రెడీ చేస్తున్నాము. బాగుందా? యా. నాకు కొంచెం ముందు వాళ్ళైతే నిలబడట్లేదు ఇట్లా. An eternity later. అండ్ ఫైనల్లీ డెకరేషన్ అయితే అయిపోయింది. చూసినా కదా డిఫరెంట్ ఫ్లవర్స్తో ఎంత బాగున్నాడో మా కన్నయ్య. అండ్ మేము పొద్దున్నుంచి పడిన కష్టం అంతా ఈ మూమెంట్ తర్వాత మర్చిపోయాము, అంత బ్యూటిఫుల్గా ఉన్నాడు కన్నయ్య. అండ్ ఇవన్నీ మేము చేసిన ప్రసాదాలు అనమాట. కొన్ని చేసాము, కొన్ని బయట నుంచి తీసుకొచ్చాము, బట్ అన్ని దేవుడికి భక్తితో పెట్టాము మేము. అండ్ డెకరేషన్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ కొన్ని స్నిప్పెట్స్ పెడతాను పూజ, అవి చూడండి. ఓం శివ ఓం మహా ఓ జన ఓ తమ ఓం సత్యం ఓం సత్య భగవతి చూడాలి. వామికకి బొట్టు పెడితే భలే ఉండే అసలు నామాలు పెట్టిన తర్వాత. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చారు అండ్ ఆంటీ పాడారు హారతి పాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మామి అరే తినేస్తాను రా కృష్ణుడు. సో చూసారు కదా మా కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. చాలా 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 బాగా అయింది, అనుకున్నామని చేయగలిగాము. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్ఞాని పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.